Audio Jungle. Audio Jungle. పెన్నుర్తి జీవీఎంసీ ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో ఆర్బిఎన్ రాయల్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ మొదటి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెన్నుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవం చేసిన అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్బిఎన్ ఇంద్రా బిజినెస్ నెట్వర్క్ స్టార్ట్ చేసి సంవత్సర కాలంలో 150 కోట్లు బిజినెస్ చేయడం చిన్న విషయం కాదన్నారు. కాపు కులస్తులంతా ఒక తాటిపైకి వచ్చి వారు చేసిన వ్యాపారాలను అనుసంధానం చేసుకుంటూ వ్యాపార అభివృద్ధికి పునాదులు వేసుకుంటున్న అందరికీ అభినందనలు తెలిపారు. రానున్న కాలంలో ఆర్బిఎన్ ఇంద్ర బిజినెస్ నెట్వర్క్ మరింత విస్తరించి 500 కోట్ల టర్న్ ఓవర్ కావాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో తన నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇచ్చారు. కమ్యూనిటీ కార్పొరేటర్స్, బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. నేను సామాన్యంగా సండే ఈవినింగ్ ఒక్కరోజు మాత్రం లేబర్ కోసం పెట్టుకోను, ఎందుకంటే చాలా కరాకటిగా చెప్పేస్తాను. దయచేసి నెలలో వారంలో 6.5 రోజులు వాడుకోండి, సండే ఈవినింగ్ మాత్రం నాకు వదిలేయండి, నాకు నా ఫ్యామిలీకి. ఈ రోజు ఇక్కడికి వచ్చాను అంటే ఇది కేవలం ఇది మన కమ్యూనిటీ కాబట్టి వచ్చాను. నేను ఎప్పుడు కూడా ఏ విధంగా మొహట కూడా పడలేదు. నేను కమ్యూనిటీ పక్షపాతం చెప్పుకోవడానికి, కమ్యూనిటీని ప్రేమిస్తానని చెప్పుకోవడానికి నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, మొహట పడలేదు. ఎందుకంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ నిలబడ్డానంటే మీ నేను చెప్తా ఉంటాను. ఒకరికొకరు సాయం చేసుకుందాం, ఒకరికొకరు సాయం చేసుకుని పైపోద్దాం అనే వేదిక మీద అనేక సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా. చాలా టైం తీసుకున్నాం, అయినప్పటికీ నిజంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఆ ఇనిషియేటివ్, ఆ స్టెప్ ని తీసుకుని అందరినీ కలిపి ఒక వేదిక తెచ్చి ఒకరికొకరు సాయం చేసుకుని 150 crores 1 year లో మంచి టర్న్ ఓవర్ తెచ్చినందుకు మనస్ఫూర్తిగా మరి ఇది ఫస్ట్ యానివర్సరీ అన్నారు. నెక్స్ట్ యానివర్సరీకి వచ్చేసరికి మమ్మల్ని కలవడానికి కూడా మేము అపాయింట్మెంట్ తీసుకునే స్థాయికి వ్యాపారంలో ఒక కసి ఉండాలండి. ఎవరన్నా కూడా గాడ్ ఫాదర్ అనేవాడు ఏదన్నా మనం చేయించాలి. ఒకసారి ఏ రంగంలో దిగినా మనం అక్కడికి ఎంటర్ అవడం కోసం ఎవరైనా హెల్ప్ తీసుకున్నా, ఆ తర్వాత మన టాలెంట్, మన కమిట్మెంట్, మన తాలూకా కృషి, మన తాలూకా హార్డ్ వర్కింగ్ ఇవి ఉంటే మనం పైకి వస్తాం. మనం చేసే పని ఇష్టపడి చేయాలి, కష్టపడి కాదు. మనం ఇష్టపడి పని ఏదైనా కూడా వాళ్ళంతా నేను చేయలేనులే, వాళ్ళంతా నేను ఎదగలేనులే అని డిస్కరేజ్ అవ్వకుండా వాడికన్నా ఎందుకు ఎదగకూడదు అన్న కష్టం మనం ముందుకెళ్తే ఏ గోదాన్ని మనం సాధించగలమని కూడా నేనే ఒకరు చెప్పారు. నిన్న కూడా డాక్టర్ గారు చెప్పారు, ఏదో ఒక మంచి మాట చెప్పు దిగమని. నేనే చెప్తున్నాను, ఈ ఎర్ర బస్సులో చేతి సంచిలో 2 జతల బట్టలతో నేను కృష్ణా జిల్లా నుంచి వైజాగ్ వచ్చినాడు. నేనేమైతే మా గ్రాండ్ ఫాదర్, మా ఫాదర్ సంపాదించిన ఆస్తులతో వచ్చినాడు కాదు. నేను సెల్ఫ్ మేడ్ అని చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతాను. 2 జతల బట్టలతో ఒక చేతి సంచిలో సూట్ కేసు కూడా కాదు వచ్చిన నేను పోర్ట్లో ఈసీ పోస్ట్ అనే షిప్పింగ్ కంపెనీలో ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా అంటే 8 గంటలు డ్యూటీ, 640 రూపాయలు మంత్లీ శాలరీతో నా జీవితం స్టార్ట్ అయితే, నవ్వితే పొళ్ళు, తెలిస్తే కళ్ళు తప్ప బొగ్గులు ఇంకోటి కనిపించేది కాదు. అంత బొగ్గులో దగ్గిన దుమ్మిన వాంతి చేసుకున్నా కూడా బొగ్గు పడే పరిస్థితుల్లో వర్క్ చేసి మానలేదండి. ఎందుకంటే
బ్లడ్ పడితే ఓవర్ చేసి ఇది సరిపోకపోయినా వడ్డీకి మానలేదు. ఎందుకంటే నేను ఆ దేవనే పోర్టులో క్రీమ్ ఉంది, కష్టపడితే ఇక్కడ పైకి రావచ్చు అని చెప్పి నమ్మాను. అంత కష్టపడ్డాను, అంచెలంచెలుగా ఎదిగాను. 14-13 సంవత్సరాలు తిరిగిన తర్వాత ఒక కమిటీ పెట్టి దానికి ఎండి